తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడే రిబ్బన్ కట్ చేసి వేదిక మీదకి రాబోతున్నారు. ఈరోజు కార్యక్రమంలో ముఖ్య అతిథి ప్రారంభకులు ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి వేదిక మీదకి రావాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. విశిష్ట అతిథులు మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. విశిష్ట అతిథులు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారిని కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా నేను కోరుతున్నాను. అదే రకంగా ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా నేను కోరుతున్నాను. గ్రంథాలయ చైర్మన్ రియాజ్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా నేను కోరుతున్నాను. సాంస్కృతిక వ్యవహారాల శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ గారిని కూడా వేదిక మీదని అలంకరించవలసిందిగా నేను కోరుతున్నాను. అదేవిధంగా హైదరాబాద్ బుక్ ఫేర్ సలహాదారులు ఉన్నటువంటి గౌరవ సలహాదారులు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని వేదికని అలంకరించవలసిందిగా నేను కోరుతున్నాను. అదేవిధంగా మరొక సలహాదారులు కోదండరామ్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. కె రామచంద్రమూర్తి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. ప్రొఫెసర్ రమా మేల్కోట గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా నేను కోరుతున్నాను. నిజంగా ఈ 37వ హైదరాబాద్ బుక్ ఫేర్ వన్నె తెచ్చినటువంటి గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి ముందుగా హైదరాబాద్ బుక్ ఫేర్ తరఫున నేను వాళ్ళకు కృతజ్ఞతలు చెప్తున్నాను. 36 ఏళ్ల చరిత్రలో ఇది 37వ బుక్ ఫేర్. 36వ బుక్ ఫేర్ చరిత్రలో ఏనాడు కూడా ఈ బుక్ ఫేర్ ఆవిష్కరణకు ముఖ్యమంత్రి గారు ఎవ్వరు రాలేదు. అది వచ్చిందంటే మొదటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాత్రమే. మనసు తెలుసుకున్నటువంటి రేవంత్ రెడ్డి. అదే రకంగా పుస్తకాలను ప్రేమించే మనిషి, సమాజాన్ని ప్రేమించే మనిషి. అందుగురించే ఈ మహోత్సవాల్లో పుస్తకాల పండుగలో తన భాగం పంచుకున్నందుకు నేను మరొక్కసారి మా బుక్ ఫేరు తరఫున మా సలహాదారుల మండలి తరఫున నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. బుక్ ఫేర్కి మేము మొట్టమొదటిసారిగా ఈ 37 ఏళ్ల చరిత్రలో ఎప్పుడు కూడా ఒక సలహా మండలి లేదు. దానికి దిశానిర్దేశం లేకుండా నడిచింది. కానీ మొట్టమొదటిసారిగా ఈ కొత్త కార్యవర్గం ఒక సలహాదారునిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని, అదే రకంగా ప్రొఫెసర్ కోదండరామ్ గారిని, ఎమ్మెల్సీ రామచంద్రమూర్తి గారిని, ప్రొఫెసర్ రమా మేల్కోట్ గారిని నిజంగా వాళ్ళ మార్గదర్శకంలో ఈ 37వ ఇది పుస్తక ప్రదర్శన జరుగుతుంది. మేమున్నంత వరకు మేము దీన్ని ఒక తెరిచిన పుస్తకంలాగా ఈ సొసైటీని ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా నేను మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఈ సభలో మా కార్యవర్గ సభ్యులు నారాయణ రెడ్డి గారు, శోభన్ బాబు గారు, సూరిబాబు గారు, విజయరావు గారు, సాంబశివరావు గారు కూడా ఈ సభలో ఉంటారు. ఈ సభ కార్యక్రమం ముందుగా జ్యోతి ప్రజ్వలిస్తారు ముఖ్యమంత్రి గారు, మంత్రివర్యులు. జ్యోతిని ప్రజ్వలిస్తారు. మీరు జై హో పుస్తకం, జై హో పుస్తకం.
మీరు మేడం మీరు వెళ్ళండి, మీరు పోతారు, మీరు ఇద్దరు. ఈరోజు ముఖ్య అతిథి గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి బుక్ ఫేర్ కార్యదర్శి ఆర్ వాస్ గారు పుష్పగుచ్చాన్ని ఇస్తారు. అదే రకంగా విశిష్ట అతిథులు మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారికి ఉపాధ్యక్షులు శోభన్ బాబు గారు పుష్పగుచ్చాన్ని అందజేస్తారు. శోభన్ బాబు గారు. రియాజ్ గారికి. జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారికి శ్రీనివాస్ గారు పుష్పగుచ్చాన్ని అందజేస్తారు. కోదండరామ్ గారికి నారాయణ రెడ్డి గారు పుష్పగుచ్చాన్ని అందజేస్తారు. కోదండరామ్ గారికి శ్రీనివాస్ గారు. రమా మేలుకోట గారికి సాంబశివరావు గారు పుష్పగుచ్చాన్ని అందజేస్తారు. ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్ బుక్ ఫేర్ అధ్యక్షులు, కవి సంగమం వేలాది మంది కవుల్ని ఒక వేదిక మీదకి తీసుకొచ్చిన కవి సంగమం వ్యవస్థాపకుడు, వేలాది రచనలు చేసినటువంటి మిత్రుడు, నా సహచరుడు డాక్టర్ కవి యాకూబ్ గారిని అధ్యక్షత వహించవలసిందిగా నేను కోరుతున్నాను. తెలంగాణ రాష్ట్ర మాన్య ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు యనుమల రేవంత్ రెడ్డి గారికి, గౌరవనీయులు తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ అమాత్యులు మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారికి, ఈ వేదిక మీద కూర్చున్న ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రధానమైనటువంటి సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారికి, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ రియాజ్ గారికి, ప్రముఖ పాత్రికేయులు మా గురువు గారు రామచంద్రమూర్తి గారికి, మా వంటి వారికి ఎంతమందికో గురువు ప్రొఫెసర్ కోదండరామ్ గారికి, ఎక్కడ న్యాయం కావాలంటే అటువైపు తిరిగితే న్యాయం గురించి మాట్లాడే జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారికి, అందరి విదుషీమని ఎందరికో అమ్మలాగా మెలిగే ప్రొఫెసర్ రమా మెల్కోటే గారికి, మా తరువాత తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ డాక్టర్ మామిడి హరికృష్ణ గారికి, మా కార్యదర్శి హైదరాబాద్ బుక్ ఫేర్ కార్యదర్శి ఆర్ వాసుకి, మిగతా కార్యవర్గానికి అందరికీ జయహోలు, జేజేలు, జయహోలు. ఇవాళ 37వ సంవత్సరం హైదరాబాద్ బుక్ ఫేర్ చరిత్రలో చిరస్థాయిగా, చిరస్మరణీయంగా చరిత్ర పుటల్లో రాసుకునేటువంటి ఒక గొప్ప ఘట్టం జరుగుతోంది. ఆ ఘట్టం
రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వచ్చి ఈ జ్ఞాన ఆలయాన్ని, ఈ జ్ఞాన వాతావరణాన్ని, ఈ జ్ఞాన భాండాగారాన్ని ఆయన చేతుల మీదుగా ప్రారంభించడము అంటే ఒక పిలుపు ఇవ్వడం లోకానికి, ఒక పిలుపు ఇవ్వడం రాష్ట్రానికి, ఒక సందేశం పంపించడం ఈ రాష్ట్రానికి. చదువుతాం, చదివిస్తాం అనే ఒక నిబద్ధ ప్రకటనను చేసినట్టు లెక్క. మనల్ని పాలించే వాళ్ళు అటువైపు వేలు చూపిస్తే మేమంతా అటువైపే వెళతాం. ఇవాళ రేవంత్ రెడ్డి గారు మీరు చదవండి, పుస్తకాలు అవసరం అని వేలు చూపించడానికి ఇక్కడికి వచ్చారు. అందరిలో అందరము ఉంటాం, మన లోపల కూడా మనం ఉంటాం. అక్కడ మన లోపల పుస్తకం వసిస్తుంది, జీవిస్తుంది. నువ్వు ఒంటరివి కావని పుస్తకం చెబుతుంది, భరోసా ఇస్తుంది. ఒక చెట్టు నిరామయ ప్రదేశంలో అందరికీ భరోసాగా నిలబడుతుంది. ఒక మంచినీళ్ల బావి ఒక ఊర్లో ఉంటే ఆ ఊరి దాహమంతా తీరుతుంది. ఒక పుస్తకం కూడా అంతే, అది మనిషి లోపలి దాహార్తిని తీరుస్తుంది. లోపలి లోకాల పెనుగులాటను, చిక్కుముడులను విడమరిచి చూపుతుంది, పరిష్కరిస్తుంది. ఒక ఇంట్లో ఒకరు చదువుకుంటే ఆ ఇల్లు బాగుపడుతుంది. అదే పుస్తకాలు చదివే మనుషులు సమాజమంతా ఉంటే ఆ సమాజమంతా బాగుపడుతుంది. మనుషుల్ని దగ్గర చేసి మనసుల్ని ఊపి తట్టి కుదిపి నిలబెట్టే శక్తి పుస్తకానికి ఉంది. కొన్ని పుస్తకాలు నచ్చుతాయి, కొన్ని మార్చుతాయి, కొన్ని ప్రభావితం చేస్తాయి. పుస్తక వాతావరణం ఎంత బలంగా ఉంటే అంత సమాజానికి మంచిది. సమాజ మార్పులో పుస్తకానిది కీలక పాత్ర. భిన్నమైన ఆచారాలు, సాంప్రదాయాలు పుట్టుకతో రావచ్చుగాక, వారందరినీ కలిపి ఉంచేది మానవీయతే. ఆ మానవీయతను ప్రచారం చేసేది పుస్తకం. మానవ ఔన్నత్యాన్ని, సామరస్యాన్ని, మానవ మనుగడను చాటి చెప్పే పుస్తకాలు ఇప్పటి కాలపు అవసరం. హైదరాబాద్ బుక్ ఫెయిర్ పుస్తకాల జ్ఞానయజ్ఞం చేస్తోంది, అందరినీ కలిపి ఉంచాలని. అందరూ ఇక్కడ కొలువుదీరారు, లక్షల మంది ఈ జ్ఞాన సంబరంలో. పబ్లిషర్స్, బుక్ షాపుల వాళ్ళు తమ పుస్తకాలను ఒక చోటకు తెచ్చారు. ఇంటర్నెట్ యుగంలో పుస్తకాల ప్రాధాన్యత తగ్గలేదని, వినియోగం తగ్గలేదని, ప్రపంచంలో ఇంటర్నెట్ వాడకం ఎక్కువగా చేసే ఒక దేశంలో చేసిన సర్వే అది. కాబట్టి పుస్తకం అనేది ఎప్పుడూ కూడా నిలబడుతుంది. పుస్తకం అనేది ఎప్పుడూ చిరంజీవి. పుస్తకం ఇప్పటి సమాజానికి అవసరం. ఆ పుస్తకం ఊరూరా, ఇంటింటా, ప్రతి గుండెలో వసిల్లాలి. అది నివసించినప్పుడే నువ్వు నేను కాదు, మనం అనే భావన బలపడుతుంది. ఆ మనం అనే భావనను తెలంగాణ ప్రభుత్వంలో మాన్య ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు వచ్చిన మొదటి రోజు నుండి ప్రతి కదలికలోనూ, ప్రతి మాటలోనూ నేను ఈ తెలంగాణను ఒక గొప్ప తెలంగాణగా మార్స్తానని, నేను నిరుద్యోగం లేని తెలంగాణగా మారుస్తానని, ఎంతమందికో ఇప్పటిదాకా ఉద్యోగ అవకాశాలు ఇచ్చినట్టు మనం అందరం చూస్తున్నాం. ఓ అయ్యా ముఖ్యమంత్రి గారు, ఈ పుస్తకాలు మీరు నడిచే బాటలో మా పుస్తకాల జట్టు అంతా మీ వెంట ఉన్నదని, హైదరాబాద్ బుక్ ఫెయిర్ అనేటువంటిది ఎప్పుడూ కూడా ఈ జ్ఞాన తెలంగాణను అభివృద్ధి చేయడంలో, రూపకల్పన చేయడంలో మీ వెంట ఉన్నామని ఈ హైదరాబాద్ బుక్ ఫెయిర్ కమిటీకి, సొసైటీకి అధ్యక్షుడిగా మిమ్మల్ని మీ దగ్గర మనవి చేసుకుంటున్నాను. ఈ హైదరాబాద్ బుక్ ఫెయిర్ అద్భుతమైనటువంటి రిజల్ట్స్, ఫలితాలు ఇస్తుందని అన్ని చోట్ల చెబుతున్నారు. దీనికి ఒక నెలవు లేదు, ఒక చిన్నపాటి కుటీరం లేదు. అక్కడ వచ్చి
ఎక్కడి నుంచో వచ్చేటువంటి రైటర్స్ ఉండడానికి కొన్ని గదులు లేవు. ఈ మీరున్న కాలంలో హైదరాబాద్ బుక్ ఫేర్కి ఒక సౌకర్యవంతమైన సదుపాయవంతమైనటువంటి ఒక భవనం ఉండగలిగితే ఎంత బాగుండు. మీరు చేస్తారని అటువంటి ఒక నిర్ణయం మీరున్న కాలంలోనే మాకు జరుగుతుందని ఆశిస్తూ నమో నమః. మీ అందరికీ నమస్కారం, పెద్దలందరికీ నమస్కారం, పుస్తక ప్రియులారా మీ అందరికీ నమస్కారం. పుస్తకాన్ని వర్ధిల్లింపజేద్దాం. ఈ మనిషి హైదరాబాద్ బుక్ ఫేర్కి ఇక్కడ ఉన్నాడు అంటే ఒక కూలీ నాలి పనిచేసినటువంటి కుటుంబం నుంచి పుస్తకమే ఇక్కడ దాకా తెచ్చింది. 35 ఏళ్ల పాటు నేను అధ్యాపక వృత్తిలో ఉండి ఇవాళ ఒక కూలివాడి కొడుకు ఇక్కడ హైదరాబాద్ బుక్ ఫేర్కి ప్రెసిడెంట్గా అయ్యేంత స్థితికి వెళ్ళాడంటే ఆ పుస్తకమే నాకు ఆదర్శం. అటువంటి పుస్తకానికి నమస్కరిస్తూ మీ అందరికీ సెలవు. ఇప్పుడు మన ముందు గౌరవ సలహాదారులు ఉన్న తర్వాత హైదరాబాద్ బుక్ ఫేర్ పరుగులు పెడుతుంది. ఎన్ని సూచనలు, ఎన్ని అభిప్రాయాలు, ఎంత అద్భుతమైనటువంటి మార్గదర్శనం. మా మార్గదర్శి మా పెద్ద ఆయన జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి గారిని ఒక 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు, వారి మంత్రిమండలి సహచరుడు, మిత్రులు గౌరవనీయులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారు, రమా మేల్కోట గారు, మన్నించాలి సభాధ్యక్షుడు కవి యాకూబ్ గారు, రామచంద్రమూర్తి గారు, కోదండరామ్ గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. సభాధ్యక్షుడు మాట్లాడుతూ 2 మాటలు మాట్లాడమని చెప్పాను. అధ్యక్షుని సూచన, ఆయన మాటలను గౌరవించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడికి 1-2 కిలోమీటర్ల దూరం పోతే అక్కడ ఏం జరుగుతుందో మనకు తెలుసు. అటువంటిది కాకుండా సభాధ్యక్షుని సూచనను పాటిస్తూ 2 మాటలు చెప్తాను. పుస్తకం అంటే ప్రేమ. పుస్తకం చదివే అలవాటు ఉంది. అది నన్ను మలుపు ప్రచురణలు, బాలరెడ్డి గారు ప్రచురణకర్త, బాలరెడ్డి గారిని దగ్గరికి తీసుకొచ్చి, ఎందుకంటే బాలరెడ్డి గారి పుస్తకాలు ఏవైతే ఆయన ప్రచురిస్తారో చాలా సంస్థలు ఆ పుస్తకాలను ప్రచురించదాలి. ఆయన ఒకరోజు వచ్చి, మీరు రామచంద్రమూర్తి గారు, రమా మేల్కోట గారు, కోదండరామ్ గారు సలహా మండలి సభ్యులుగా ఉండాలి. నేను అనుకున్న, అడగంది ఇచ్చేదే సలహా కదా, మళ్ళీ సలహా మండలి ఎందుకు? అయితే ఆయన ముందే ఊహించుంటాడు, ఊరుకోరు వీళ్ళు ఏదో సలహాలు ఇస్తూనే ఉంటారు కదా, మనం అడిగినా అడగకున్నాను ఒక సలహా మండలి ఒకటి పెట్టాడు. న్యాయంగా అయితే మేము ఇచ్చే సలహాలు ఏముండవు, మేము సలహాలు ఇస్తే వాళ్ళు స్వీకరించేటివి ఉండవు. మీరందరూ వినే ఉంటారు, మార్గదర్శక మండలి అనే బదులు దానికి సలహా మండలి అని పేరు పెట్టారు. అయితే హైదరాబాదులో జరుగుతున్నటువంటి ఈ ఉత్సవం, పుస్తకాలకు సంబంధించిన ఉత్సవం, ఎంతోమంది మిత్రులు, ప్రచురణకర్తలు, రచయితలు, సాహితీవేత్తలు ఎంతోమంది ఉన్నటువంటి ఈ సమావేశానికి రావడం చాలా సంతోషం. ఇంతకుముందు సభాధ్యక్షుడు చెప్పినట్టు హైదరాబాద్ బుక్ ఫేర్ చరిత్రలోనే మొట్టమొదటిసారి ఒక ముఖ్యమంత్రి గారు వచ్చి
సభను ప్రారంభించడం. అంటే తెలంగాణ సమాజం ప్రస్తుత తరుణంలో సరి అయిన దిశలో ముందుకు పోతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ సమాజాన్ని విపరీతంగా ప్రేమించేటువంటి వ్యక్తి. మనందరి పట్ల ఎంతో ప్రేమ ఉంటుంది తప్ప ముఖ్యమంత్రి గారికి కొన్ని నిమిషాల సమయమైనా చాలా కష్టం. పుస్తకాలను ప్రేమిస్తే, పుస్తక ప్రియులను ప్రేమిస్తే సమాజాన్ని గౌరవించినట్టు. ఇదొక కొత్త ఒరవడి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రారంభించినటువంటి ఈ ఒరవడి ఇట్లాగే కొనసాగాలని, 2 మాటలు మాత్రమే మాట్లాడమన్నారు కనుక 2 మాటలు మాట్లాడి మీకు అందరికీ నమస్కరిస్తూ సెలవు. ధన్యవాదాలు సార్. మీ ఆశీస్సులతో హైదరాబాద్ బుక్ ఫేర్ మరింత ముందుకు పోతుంది. ఇప్పుడు మా హైదరాబాద్ బుక్ ఫేర్ కార్యదర్శి వాసు గారు 2 నిమిషాలు మాట్లాడతారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మంత్రివర్యులు పర్యాటక శాఖ మంత్రులు జూపల్లి కృష్ణారావు గారు, అలాగే మా సలహా మండలి సభ్యులు, ముఖ్యులు, వేదిక మీద ఉన్న అందరు పెద్దలకి, వేదిక ముందున్న అందరికీ నమస్కారం. ఈరోజు హైదరాబాద్ బుక్ ఫేర్ 37 సంవత్సరాలుగా నిర్విరామంగా కొనసాగుతుంది. అంటే ఈ వెనకాల ఎంతో శ్రమపడి, ఎంతో మంది కష్టపడి దీన్ని నిర్మించారు. 36 సంవత్సరాలుగా నడుస్తున్న బుక్ ఫేర్ని ఈరోజు ఒక చరిత్రలో మిగిలే విధంగా, ఇంతకుముందు పెద్దలు చెప్పారు, ఏ ముఖ్యమంత్రి కూడా ఈ బుక్ ఫేర్ని గుర్తించి ఎప్పుడు సందర్శన కానీ లేకపోతే ప్రారంభానికి కానీ రాలేదు. ఈరోజు మన రేవంత్ రెడ్డి గారు పుస్తకాల ప్రాధాన్యత, తెలంగాణని పుస్తక తెలంగాణగా, జ్ఞాన తెలంగాణగా మార్చడానికి ఆయన ఎంతో కంకణం కట్టుకొని ఉన్నారు కాబట్టి ఈరోజు మన ప్రారంభానికి వచ్చారు. వారికి బుక్ ఫేర్ కమిటీ తరపున ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఈ బుక్ ఫేర్ 1986లో ప్రారంభమైంది 50 స్టాళ్లతో. ఈరోజు 350 స్టాళ్లతో రాష్ట్రంలోనే అన్ని జిల్లాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ, దేశంలో ప్రతి రాష్ట్రం నుంచి, ప్రతి భాష నుంచి మనకి ఇక్కడ స్టాల్ కనపడుతుంది. ఈ హైదరాబాద్ అంటేనే అన్ని భాషలకి నిలయం. ఇలాంటి భాషలకు అన్నిటికీ మల్టిపుల్గా ఉన్న మన హైదరాబాద్కి ఈరోజు హైదరాబాద్ బుక్ ఫేర్ ఎంతో స్వాగతం పలుకుతుంది. వారికి కావాల్సిన ఎన్నో రకాల లక్షల పుస్తకాలు ఈరోజు మనకి ఇక్కడ కొలువు తీరాయి. రేపటి నుండి సందర్శకులు అందరూ ఈ పుస్తక ప్రదర్శనని వచ్చి వారికి కావాల్సిన పుస్తకాలని కొనుక్కుని వెళ్ళొచ్చు. అలాగే ఈ బుక్ ఫేర్కి సంబంధించి ఇంతకుముందు మా కవి యాకూబ్ గారు చెప్పారు, ఇన్ని సంవత్సరాల చరిత్ర ఉన్న బుక్ ఫేర్కి ఇప్పటికీ మాకు ఆఫీస్ లేదు. ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురాదలుచుకున్న అంశం ఏంటంటే, హైదరాబాద్ బుక్ ఫేరు మొత్తం ఈ సొసైటీ, మన తెలంగాణ కాకుండా మన తెలుగు ప్రజల్ని, దేశంలో అందరినీ సరే మనకు జ్ఞానాన్ని అందించే మంచి మంచి పుస్తకాలని తీసుకొచ్చే కార్యక్రమం పెట్టుకుంది. కాబట్టి దీనికంటూ ఒక ఆఫీసు ఉంటే బాగుంటుంది అనేది, అదే ఆఫీస్లో ఒక లైబ్రరీ పెట్టాలని చెప్పేసి మా కమిటీ భావించింది. లైబ్రరీ కాకుండా కొత్త పుస్తకాలు, కొత్త కవులు వచ్చినప్పుడు వాళ్ళు పుస్తకాలను ఆవిష్కరించుకోవడానికి చిన్న హాల్ లాంటిది కూడా ఉంటే బాగుంటుందని చెప్పి మా ఆశ. దాన్ని మన ముఖ్యమంత్రి గారు నెరవేరుస్తారని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. మిగతా పెద్దలు కూడా మాట్లాడవలసిందిగా మరొకసారి వచ్చిన పెద్దలందరికీ, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు వాసు గారు. ఇప్పుడు కలిసినప్పుడల్లా తన
చిరునవ్వుతో ఒక పలకరింపునిచ్చే మంత్రివర్యులు, భాషా సాంస్కృతిక శాఖను తన అనునయ కంఠంతో నడిపిస్తున్న మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నా. ఈనాటి హైదరాబాద్ బుక్ ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యొక్క ఇనాగ్రేషన్కు చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు శ్రీ రేవంత్ రెడ్డి గారు, అట్లాగే ఈ యొక్క హైదరాబాద్ బుక్ అసోసియేషన్ అధ్యక్షులు యాకూబ్ గారు, అట్లాగే సెక్రటరీ శ్రీనివాస్ గారు, బాలెట్టి గారు, పెద్దలు సలహాదారుగా ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు, అట్లాగే పెద్దలు రామచంద్రమూర్తి గారు, రమా మేల్కోటె గారు, పెద్దలు డాక్టర్ రియాజ్ గారు, అట్లాగే పెద్దలు కోదండరామ్ గారు, రాష్ట్ర అడ్వైజర్ శ్రీ విఎం నరేంద్ర రెడ్డి గారు, ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలందరికీ, మీడియా మిత్రులందరికీ కూడా ఈ శుభ సందర్భంలో హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, మరి ఈనాడు 300 ఇప్పుడే విచ్చేసినటువంటి మా సహచర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి, మరి ఈనాడు దేశవ్యాప్తంగా 210 మందికి పైగా పబ్లిషర్స్, డిస్ట్రిబ్యూటర్స్ పుస్తకాలను ప్రదర్శిస్తూ 350 స్టాల్స్ను పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. ఈ బుక్ ఫేర్ ప్రాంగణానికి మహాకవి దాశరథి కృష్ణమాచార్యులు పేరు పెట్టడం, అట్లాగే సభా కార్యక్రమాల వేదికకు రచయిత్రి ప్రసిద్ధ విమర్శకురాలు బోయి విజయభారతి గారి పేరు, అట్లాగే ఆవిష్కరణ వేదికకు తోపుడు బండి సాదిక్ గారి పేరు పెట్టడం జరిగింది. ఇక్కడ ఒకటే, పుస్తకాలు లేని గది ఆత్మ లేని శరీరం లాంటిది అని చెప్తా ఉంటారు. అట్లాగే అక్షర రూపం దాల్చిన ఒక సిరా చుక్క 1,00,000 మెదళ్లను కదిలించింది చెప్పని మరి ప్రజాకవి కాళోజీ అన్నారు. అంటే పుస్తకానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత అనేది నేటి ఆధునిక సమాజంలో, సాంకేతిక సమాజంలో మరి ఈ యొక్క పుస్తక పఠనం అనేది తగ్గిందనేది వాస్తవం. అయితే పుస్తక పఠనం వల్ల మనిషి యొక్క ఆలోచన విధానం, సమర్థత, అన్ని రకాల అంటే పట్టుదల, ధైర్య సాహసాలు కావచ్చు, సమాజాన్ని చైతన్యం చేసేటువంటి ఒక జ్ఞానాన్ని కలిగించేది పుస్తకం. ఈనాడు వాస్తవంగా కల్చర్ అంటే సంస్కృతి, ఈ సంస్కృతి అంటే జీవన విధానం. ఈ జీవన విధానం ధ్వంసమైందంటేనే దీనికి కారణం ఈ పుస్తక పఠనం లేకపోవడం. అందుకే మనం ఎన్ని కార్యక్రమాలు చేసినా ఈ సంస్కృతిని మళ్ళీ మనం పునరుద్ధరిస్తే తప్ప సమాజంలో ఈనాడు చాలా రుగ్మతలకు, చాలా సమస్యలకు ప్రధాన కారణం మన యొక్క సంస్కృతి అనేది ఈనాడు పూర్తిగా ధ్వంసమైంది కాబట్టి, పరిస్థితి వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరం కూడా పుస్తక పఠనం అవసరం. ఇలా ఎన్ని సెల్ ఫోన్లు వచ్చినా, ఎన్ని వాట్సాప్లు వచ్చినా, ఎంత టెక్నాలజీ వచ్చినా కూడా పుస్తక పఠనం వల్ల ఇలా సమాజానికి ఎంతో మేలు. సమాజానికే కాదు, వ్యక్తి యొక్క వ్యక్తిత్వం, ఆలోచన విధానం కూడా పూర్తిగా వ్యక్తి సంస్కరించబడతాడు, సమాజానికి సంస్కరించి దూరపడతాడు. కాబట్టి చాలా సమస్యలకు పరిష్కారానికి ఇది చాలా అవసరం. కాబట్టి మరి ఈనాడు ఇంత పెద్ద ఎత్తున ఈ యొక్క పుస్తక పఠనం చేసినప్పుడు ఒక కల్చరల్ మినిస్టర్గా ఈ వేదిక నుంచి రాష్ట్ర, ముఖ్యంగా విద్యార్థి లోకానికి, ఇలా యావత్ రాష్ట్ర సమాజానికి ఈ పుస్తక సందర్శించి ప్రతి ఒక్కరు కూడా పుస్తకాలనేది కొనుక్కోవాలా. రోజు కనీసం ఒక అరగంట సేపు పుస్తక పఠనం చేయడం ద్వారా మీకే కాదు, ఇలా మీ కుటుంబానికి కాదు, యావత్ సమాజంలో దోహదపడుతుంది. కాబట్టి మరి దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. మళ్ళీ మనం పుస్తకాలు కొనుక్కోవాలంటే, ఒక పుస్తకం కొనాలంటే ఎక్కడెక్కడ తిరగాల్సి వస్తుంది, ఎక్కడ దొరుకుతుందో తెలియదు. కానీ ఈనాడు ఇంత పెద్ద ఎత్తున యొక్క పుస్తక ప్రదర్శన చేస్తున్నప్పుడు మీకు ఏ వర్గానికైనా, ఏ వ్యక్తికైనా, ఏ సంస్థకైనా, ఎవరికైనా ఎలాంటి పుస్తకం కావాలా అంటే ప్రపంచ గొప్పవాళ్ళ గురించైనా, దేశంలో ఉన్నటువంటి గొప్పవాళ్ళ గురించైనా, వాళ్ళ యొక్క ఆలోచన విధానం తెలుసుకోవాలి. ఇవన్నీ ఎక్కడ దొరకాలంటే ఇక్కడ ఇది సరైనటువంటి వేదిక. కాబట్టి ఈ యొక్క సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మళ్ళీ ఒక సంవత్సరానికి ఈ యొక్క ప్రదర్శన ఏర్పాటవుతుంది. కాబట్టి దీన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని చెప్పని మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ, ఈ అవకాశం ముఖ్యంగా
ఈ యొక్క అసోసియేషన్ను ప్రత్యేకంగా నేను అభినందిస్తా ఉన్నా నిరాఘాటంగా. ఎందుకంటే ఈ యొక్క హైదరాబాద్ పుస్తక ప్రదర్శన అనేది జాతీయ స్థాయికి తీసుకెళ్ళి జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసిన సమానంగా ఈనాడు హైదరాబాద్ పుస్తక ప్రదర్శన నిర్వహిస్తున్నందుకు ఈ యొక్క అసోసియేషన్ను మరొకసారి ప్రత్యేకంగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు సార్. మీ ఆశీర్వాదాలతో ఇంకా మునుముందుకు పోతాం. ఇప్పుడు రాష్ట్ర రవాణా శాఖ అమాత్యులు పొన్నం ప్రభాకర్ గారిని 2 నిమిషాలు మాట. సభాధ్యక్షులు యాకూబ్ గారికి, అదేవిధంగా ఈనాటి పుస్తక ప్రదర్శనను ప్రారంభిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఢిల్లీ తెలంగాణ ఉద్యమంలో సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్నటువంటి పెద్దలు ఎప్పుడూ మాకు చెప్పరాదని అన్ని రకాల సలహాలు ఇచ్చేటువంటి పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు, ఎందుకంటే డిఫరెంట్ డ్యూటీ చేస్తారు. మా గౌరవ సహచార మంత్రి జూపల్లి కృష్ణారావు గారు, పెద్దలు కోదండరామ్ గారు, రామచంద్రమూర్తి గారు, వేం నరేందర్ రెడ్డి గారు, బల్మూరు వెంకట్ గారు, రియాజ్ గారు, హరికృష్ణ గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, ఇక్కడికి ఇచ్చేసినటువంటి పుస్తక ప్రియులు, పుస్తకాలను చదివేటువంటి వాళ్ళందరూ కూడా చాలా అదృష్టవంతులు. ఆ ఓపిక చదివే జ్ఞానాన్ని సంపాదించి ఇక్కడికి వచ్చిన మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు, అభినందనలు. ఇది హైదరాబాద్ ఒక బుక్ ఫేర్ జరుగుతున్న ఈ సందర్భంలో ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నప్పుడు చెప్తుంది, ఈ బుక్ ఫేర్ కి సంబంధించి రాబోయే కాలంలో ఇంకా పెద్ద ఎత్తున ఈ యొక్క ఎన్టీఆర్ స్టేడియం, ఈ యొక్క పార్క్ సంబంధించిన మొత్తం విస్తీర్ణాన్ని తీసుకునే విధంగా అన్ని రకాల వసూలతోటి మొత్తం స్థాయి భారతదేశంలో ఉన్నటువంటి పుస్తక రచయితలు జ్ఞానాన్ని అన్ని రకాల విభాగాలకు సంబంధించిన ఇక్కడికి తీసుకొచ్చే విధంగా యాకూబ్ గారు అటువంటి కార్యాచరణ తీసుకొని ఇప్పటి నుంచే మరి తేదీలను నిర్ణయం చేసుకుని ముందుకు పోవాలని, ఈ బుక్ ఫేర్ ను ప్రారంభిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు అట్లీస్ట్ హైదరాబాద్ లో ఉన్నటువంటి రెసిడెన్షియల్, ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ, మిగతా ప్రైవేట్ ఇంజనీరింగ్ వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి పాఠ్య పుస్తకాలు చదవడం ద్వారా విజ్ఞానం పెరుగుతుంది తప్ప మనం సుల్తాన్ బజార్లను హ్యాబిట్స్లో కొనుక్కుంటే దొరికేది కాదు జ్ఞానం. కాబట్టి పుస్తకాలు చదువుకోవడం అనేటువంటి ప్రాముఖ్యతను వివరించే విధంగా ఈ బుక్ ఫేర్ను సందర్శించమని, మనం కూడా కొంత వాళ్ళకు అలవాటు లేనప్పుడు దాన్ని కొంత ప్రభుత్వ ఆదేశాల ప్రకారంగా జరగడానికి కొరకు చర్యలు తీసుకోవాలని కోరుతూ బుక్ ఫేర్ కార్యక్రమం యథావిధిగా ఇంకా భవిష్యత్తులో బాగా జరగాలని ఆకాంక్షిస్తూ మీ అందరూ నా శుభాకాంక్షలు చెప్తూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు సార్. మీ వంటి వారు ఇలా వచ్చి మాట్లాడడం ఒక ఇన్స్పిరేషన్. మీరు మాట్లాడుతూ ఉంటే అందరూ కదిలిపోతున్నారు. ఆ ఇన్స్పిరేషన్ని పుస్తకానికి కలిగించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మాట్లాడే ముందు భాషా సాంస్కృతిక శాఖ ఒక పుస్తకాన్ని ప్రచురించింది. అది ఆవిష్కరించి ముఖ్యమంత్రి వర్యులు మాట్లాడతారు. అయ్యా, దీనికి మొత్తం ప్రాంగణానికి దాశరథి ప్రాంగణం అని శతజయంతి సంవత్సరం సందర్భంగా పెట్టడమే కాకుండా ప్రధాన వేదికకు బోయి విజయభారతి గారి పేరు, యాంపీ థియేటర్కు తోపుడుబండి సాదిక్ గారి పేరు, ఆ తర్వాత రైటర్స్ పాయింట్కు గుస్సాడి కనకరాజు గారి పేరు. ఈయన పద్మశ్రీ అందుకున్నవాడు. గుస్సాడి అనేటువంటి కళారూపంతో ఒక సృజన కార్యక్రమాన్ని జీవితాంతం నడిపినటువంటి ఆదివాసీ బిడ్డ పేరుని మేము రైటర్స్ పాయింట్కి పెట్టాం. అట్లానే మీడియా పాయింట్కి ఇటీవలే కాలధర్మం చేసిన జర్నలిస్టు రచయిత ఉప్పల నరసింహం గారి పేరు పెట్టాం. కాబట్టి ఈ ప్రాంగణంలో దాశరథి శత జయంతి సందర్భంగా దాశరథి ప్రాంగణం, బోయి విజయభారతి గారి ప్రాంగణం, అలానే వేదిక, అలాగే తోపుడుబండి సాదిక్ గారి పేరిన ఒక వేదిక, గుస్సాడి కనకరాజు ఆదివాసీ బిడ్డ పేరిట ఒక పాయింట్, ఉప్పల నరసింహం గారి పేరిట ఒక పాయింట్ చేసి వాళ్ళని స్మరించుకుంటున్నది. ఇక మనం వేచి చూసే హైదరాబాద్ బుక్ ఫేర్ సొసైటీ ఉప్పొంగిపోయే క్షణాలు ఇప్పుడు ఇంకా మొదలు కాబోతున్నాయి. మాన్య ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు వారు ఇప్పుడు సంభాషించబోతున్నారు. వారికి సవినయంగా ఆహ్వానం.
37వ హైదరాబాద్ బుక్ ఫేర్ ఎగ్జిబిషన్ యాకూబ్ గారు సభాధ్యక్షత వహించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి నాతో పాటు ముఖ్య అతిథులుగా సుప్రీంకోర్టు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని, శాసన మండలి సభ్యులు, తెలంగాణ ఐక్య కార్యాచరణ అధ్యక్షులు, శాసన మండలి సభ్యులు ప్రొఫెసర్ కోదండరామ్ గారిని, అదేవిధంగా సహచార మంత్రివర్గ సభ్యులు జూపల్లి కృష్ణారావు గారిని, సహచార మంత్రివర్గ సభ్యులు పొన్నం ప్రభాకర్ గారిని, పెద్దలు శ్రీరామచంద్రమూర్తి గారిని, తెలంగాణ సమాజంలో కీలకమైన ప్రముఖుల వ్యక్తులందరినీ ఈ కార్యక్రమానికి ఆహ్వానించి ఈ కార్యక్రమ వేదికలకు తమ కలం ద్వారా, తమ గలం ద్వారా ఈ సమాజానికి చైతన్యాన్ని అందించడమే కాకుండా ఈ సమాజం ప్రజా పోరాటాలు నిర్మించడానికి తమదైన ప్రయత్నం చేసిన కవుల కళాకారులను పేరు ఈ వేదికలకు పెట్టడం ద్వారా ఇక్కడికి వచ్చే పుస్తక ప్రియులకు పుస్తకాలలోనే కాకుండా ఇక్కడ ఉన్న వేదికల ద్వారా కూడా ఒక సందేశాన్ని ఇవ్వాలన్న ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు నిర్వాహకులకు మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు తెలంగాణ బిల్లును కేంద్ర ప్రభుత్వం పంపించి చర్చ పెట్టినప్పుడు నేను ఒక అంశాన్ని ప్రస్తావించినప్పుడు ఎవరో పెద్దలు సూచన చేస్తే, చరిత్రలో ఎప్పుడు గెలిచిన వాళ్ళు రాసుకునేదే చరిత్రగా ఉంటుంది, కానీ పోరాటంలో అసూలు బాసిన వాళ్ళు, పోరాటంలో అమరులైన వాళ్ళ గురించి చరిత్రలో కొంత నిర్లక్ష్యము, కొంత సమాచార లోపం ఉంటుంది. అది సాయుధ రైతాంగం పోరాటమైన, తొలి తెలంగాణ ఉద్యమమైన, మలి తెలంగాణ ఉద్యమమైన, ఉద్యమంలో సమిధలైన అమరులైన వాళ్ళ చరిత్ర కంటే రాజకీయ ప్రయోజనం పొందిన వాళ్ళ గురించే ఎక్కువ చర్చ జరుగుతున్నది. ఒకవేళ చరిత్రకారులు వాస్తవాలను చరిత్రలో లిఖించకపోతే వాళ్ళకు అన్యాయం జరుగుతుంది, సమాజానికి అసంపూర్తి సమాచారం చేరుతుంది. కాబట్టే తెలంగాణ కవులు కళాకారులు తమ కళలకు పదును పెట్టాలి, తమ గళాలను ఇప్పవలసిన అవసరం ఉన్నది. ఎక్కడైతే పరపీడాయనం ఉంటుందో, ఎక్కడైతే దోపిడీ ఉంటుందో, ఎక్కడైతే ఆధిపత్యం ఉంటుందో ఆ ప్రతి ప్రాంతాన్ని తెలంగాణ అనవచ్చు మనము. ఎందుకంటే తెలంగాణలో జరుగుతున్నది కూడా ఆధిపత్యమే, దోపిడీనే. అలాంటి ఏ ప్రాంతాన్నైనా తెలంగాణ అని పిలవచ్చు అని చెప్పి ఆ రోజు ప్రస్తావించను. ఇవన్నీ మేము సొంతంగా మా జ్ఞానంతో మాట్లాడిన మాటలు కాదు, మేము చదివిన పుస్తకాల నుంచి, మమ్మల్ని చైతన్యం చేసిన గానం నుంచి వీటన్నిటినీ క్రోడీకరించి సభలో మాట్లాడడం జరిగింది. ఈరోజు సమాజం అధునాతన యుగం వైపు సాంకేతిక పరిజ్ఞానం పెరగడంతో డిజిటల్ యుగం కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, రకరకాల మాధ్యమాలు వచ్చి పుస్తకాలు, వాటికి ఉన్న ప్రాధాన్యత, చరిత్ర, ఈ చరిత్రను చదివితేనే భవిష్యత్తుకు పునాదులు వేసుకోవచ్చు అన్న ఆలోచన క్రమంగా తగ్గుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అట్లాంటి కీలకమైన సందర్భంలో హైదరాబాద్ బుక్ ఫేర్ వీళ్ళు అశోక్ నగర్లో సిటీ సెంట్రల్ లైబ్రరీలో 1985లో చిన్నగా మొదలుపెట్టిన ఈ కార్యక్రమం ఈరోజు
రాష్ట్ర స్థాయిలో వాళ్ళు ఈ కార్యక్రమం తీసుకోవడం, ఇలాంటి కార్యక్రమాలలో ప్రొఫెసర్ రమా మెల్కోటే గారు లాంటి మేధావులు అందరూ కూడా పాల్గొని వచ్చే తరానికి ఒక స్ఫూర్తినివ్వాలి. మనం చరిత్ర చదువుకుంటేనే భవిష్యత్తుకు సరైన మార్గాన్ని, దిశను నిర్ధారించుకోగలము అన్న సందేశాన్ని వారి ద్వారా, ఈ వేదిక ద్వారా చేరవేయవలసిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి ప్రజలకు చేరువ కావాల్సిన కార్యక్రమాలను తప్పకుండా ప్రోత్సహిస్తుంది. ఈ కార్యక్రమంలో నా మంత్రివర్గ సహచరులే కాదు, నేను కూడా తప్పకుండా పాల్గొనడం ద్వారా ఈ సమాజం పట్ల మాకున్న సామాజిక బాధ్యతను మేము నెరవేర్చినట్టు అవుతుంది. ఎందుకంటే చాలా సందర్భాలలో 90% యాంత్రికంగా రాజకీయ అవసరాలకు అనుగుణంగా కొన్ని కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఇలాంటి కార్యక్రమాలు సామాజిక స్పృహతోటి, సామాజిక చైతన్యంతో ఈ సమాజంలో వస్తున్న మార్పు మంచిదా చెడ్డదా, ఆ మార్పు సమాజానికి ఏ రకంగా ప్రయోజనం చేకూరుతుందని విశ్లేషించుకోవడానికి పనికొచ్చే వేదికలు ఇవి. ఇక్కడ చాలా పుస్తకాలు ఇక్కడికి వచ్చే వరకు చాలా మందికి ఇక్కడ ఉన్న ఎంత విజ్ఞానము, ఎంత సమాచారం ఇక్కడ ఉందో చాలా మందికి ఈ కొత్త తరానికి తెలియదు. ఈ కొత్త తరం వాళ్ళకి తెలిసిందల్లా గూగుల్ ఒకటే, అందులో గూగుల్ చేస్తే ఆ వచ్చే సమాచారమే నిజమని అనుకుంటుంటారు. అందులో ఎవరో ఒకరు చేరవేసిన సమాచారమే మళ్ళీ వాళ్ళు చదువుకుంటున్నారు. అది వాస్తవం అవాస్తవానికి మధ్యలో దెర్ ఇస్ అన్ గ్యాప్ బిట్వీన్ ట్రూత్ అండ్ లై. ఎవరు ముందుగాల అందులో ఏదైనా సమాచారాన్ని పెడితే అదే నిజం అనుకునే భ్రమలు. అందుకే ఎప్పుడు కూడా చరిత్రకారులు రాసిన పుస్తకాలు చదవడం ద్వారా చరిత్రలో కనుమరుగైన గొప్ప వ్యక్తుల గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది. అది నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను. ఎందుకంటే పోరాడి అమరులైన వాళ్ళ గురించి ఎవరో ఒక చరిత్రకారులు రాస్తే తప్ప రాసుకోవడానికి లేదు. గెలిచిన వాడు ఎవడైనా తన గురించి గొప్పగా రాసుకుంటాడు, ఎందుకంటే అధికారం తన చేతిలో ఉంటుంది. రాసేవాళ్ళు, రాయించే వాళ్ళు వాళ్ళకు అనుకూలంగానే ఉంటారు. వాళ్ళకు అనుకూలంగా రాయించుకున్న చరిత్రనే నిజమైన చరిత్ర అని భ్రమలు కల్పించే విధంగా మనం కళ్ళ ముందు 10 సంవత్సరాలు చూసినాము. అందుకే గత 10 సంవత్సరాలు మన ముందర కనిపించిన చరిత్రలో ఉన్న వాస్తవాలు అవాస్తవాలను గుర్తించి ఈ వేదిక మీద ఇక్కడికి వచ్చిన కవులను, కళాకారులను, అందుకే ఈ మధ్యకాలంలో తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు మనం పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే వారి కలం ద్వారా ఆనాడు నిజాం ప్రభులకే వ్యతిరేకంగా ఒక పోరాటాన్ని మలిసిండ్రు. కాళోజీ గారు కావచ్చు, దాశరథి గారు కావచ్చు, ఇలా చెప్పుకుంటూ వెళ్తే చరిత్రలో చాలామంది కవులు, కళాకారులు మనకు స్ఫూర్తినిచ్చిండ్రు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో కూడా అందశ్రీ గారు కావచ్చు, గద్దర్ కావచ్చు, గోరెటి వెంకన్న కావచ్చు, బండి యాదగిరి కావచ్చు, గూడ అంజయ్య గారు కావచ్చు, ఇలా చాలామంది కవులు వాళ్ళ సాహిత్యం ద్వారా పోరాటాలను నిర్మించడమే కాకుండా మాలాంటి వాళ్ళను నిజమైన తెలంగాణ ఆకాంక్షను వివిధ వేదికల ద్వారా మాట్లాడడానికి, వినిపించడానికి వారి స్ఫూర్తినిచ్చిండ్రు. ఇలాంటి పుస్తక ప్రదర్శనలు భవిష్యత్ తరాలకు మన చరిత్రను చేరవేయడానికి ఉపయోగపడుతుంది. నిజమైన చరిత్రను చేరవేయడానికి ఏర్పాటు చేస్తున్న ఇట్లాంటి పుస్తక ప్రదర్శనలకు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో సముచితమైన గౌరవము, సముచితమైన అవకాశాలు ఉంటాయి. ఏదైతే అంశాలను కొన్నింటి నా దృష్టికి తీసుకొచ్చారు, శాశ్వతంగా కార్యాలయంకి సంబంధించి కానీ, పుస్తకాలు విడుదల చేసుకోవడానికి అవసరమైన వసతులు కానీ, పుస్తక ప్రదర్శనలు చేసుకోవడానికి కూడా కొన్ని వెసులుబాట్లు, కొన్ని వసతులు ఉండాలని
వీటికి సంబంధించి పూర్తి వివరాలను ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఏం చేస్తే బాగుంటుందో మరొక నివేదిక రూపంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తే తప్పకుండా నిర్వాహకులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన అంశాలను ప్రభుత్వం పరిశీలించి, ఎందుకంటే ఇది 4 కోట్ల తెలంగాణ ప్రజలకే కాదు, ఈ ప్రాంతానికి వచ్చిపోయే వాళ్ళ నుంచి సమాచారం సేకరించాలనుకున్న ప్రతి వాళ్లకు అది ఉపయోగపడుతుంది. తప్పకుండా ఆ సామాజిక బాధ్యతను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నెరవేరుస్తుందని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా. మాన్య ముఖ్యమంత్రి వర్యులు మాట్లాడుతుంటే ఒక ఇంటలెక్చువల్ థాట్ని చెబుతున్నట్టుగా, అందరిలోకి మార్గదర్శనం చేసినట్టుగా ఉంది. ఇది తప్పనిసరిగా స్ఫూర్తివంతమైనటువంటి ప్రసంగం. ఈ ప్రసంగాన్ని మేము తీసుకొని హైదరాబాద్ బుక్ ఫెయిర్ ఇంకా మున్ముందుకు పోతుంది. రేపటి నుంచి 200 మందికి పైగా సాహిత్యకారులు 2 వేదికల మీద పాల్గొనబోతున్నారు. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యుల్ని బాలరెడ్డి గారు సత్కరిస్తారు. జూపల్లి కృష్ణారావు గారిని మన సూరిబాబు గారు, వాసు గారు రండి. హరికృష్ణ గైడ్ జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్ గారిని సత్కరిస్తారు మా కమిటీ సభ్యులు. డాక్టర్ రియాజ్ గారిని సత్కరిస్తారు. వేం నరేందర్ రెడ్డి గారిని సత్కరిస్తారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని సత్కరిస్తారు. రమా మెల్కోటే మేడంని సత్కరిస్తారు. కోదండ రామ్ గారిని సత్కరిస్తారు. ఉపేందర్ రెడ్డి గారు వేదిక మీదకి రావాల్సిందిగా. హైదరాబాద్ జిల్లా లైబ్రరీ చైర్మన్ ఉపేందర్ రెడ్డి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తారు. అలాగే మిగతా లైబ్రరీ జిల్లా చైర్మన్లు కూడా అక్కడ ఉంటే సార్ని ఒకసారి కలిసే అవకాశం ఉంటుంది. అయ్యా, ఇప్పుడు ముఖ్యమంత్రి వర్యులతో, వేదిక మీద ఉన్న పెద్దలతో హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ ఒక గ్రూప్ ఫోటోని తీసుకోవాల్సింది. ఈ గ్రూప్ ఫోటోకి హైదరాబాద్ బుక్ ఫెయిర్ కమిటీ అందరూ కూడా నిలబడాలని హరికృష్ణ గారు, మామిడి హరికృష్ణ గారు, రియాజ్ గారు ఒక గ్రూప్ ఫోటో కోసం
ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్యమంత్రి వర్యులు, మంత్రివర్యులు, పెద్దలు, ఈ ఇష్టదేని తిరగరాసిన రేవంత్ రెడ్డి గారికి, సహచర వర్గంకి, అలాగే మిత్రులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తుంది హైదరాబాద్ బుక్ ఫేర్ కమిటీ. ఈ సమావేశం ఇంతటితో ముగిసింది.